ఈ వీడియోలో డైరీ ఫ్లోలో యూనిట్స్ ఎలా సెటప్ చేయాలో చూద్దాం. మీరు సప్లయర్ నుండి ఒక యూనిట్లో కొని లైక్ క్రేట్స్ కానీ షాప్స్కి వేరే యూనిట్లో అమ్ముతుంటే లైక్ లీటర్స్, ఈ ఫీచర్ మీకు చాలా టైం సేవ్ చేస్తుంది. ఐటమ్స్ ట్యాబ్కి వెళ్ళండి, ఐటమ్ సెలెక్ట్ చేయండి. మేము ఆరోగ్య FCM 500 మిల్లీలీటర్లు సెలెక్ట్ చేస్తున్నాము. ఎడిట్ ట్యాప్ చేయండి. ప్రైసింగ్ ట్యాబ్కి వెళ్ళండి, కింద స్క్రోల్ చేయండి. ఆల్టర్నేట్ యూనిట్ సెక్షన్ చూడండి. ముందు యూనిట్ 1 సెటప్ చేద్దాం. సెలెక్ట్ యూనిట్ ట్యాప్ చేయండి. క్రేట్ సెలెక్ట్ చేయండి. ఫ్యాక్టర్ ఎంటర్ చేయండి. ఒక క్రేట్లో ఎన్ని పీసెస్ ఉంటాయో మేము 24 ఎంటర్ చేస్తున్నాము. ఇప్పుడు యూనిట్ 2 సెలెక్ట్ యూనిట్ ట్యాప్ చేయండి. లీటర్ సెలెక్ట్ చేయండి. ఫ్యాక్టర్ ఎంటర్ చేయండి. 1 లీటర్కి 2 పీసెస్, ఎందుకంటే ఒక పీస్ 500 మిల్లీలీటర్లు. ఇంకో ఆప్షనల్ సెట్టింగ్ ఉంది, డిఫాల్ట్ యూనిట్ ఫర్ ఆర్డర్స్. ఇది సెట్ చేస్తే ఆర్డర్స్ తీసుకునేటప్పుడు ఆ యూనిట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. మేము లీటర్ సెలెక్ట్ చేస్తున్నాము. ఇది స్కిప్ చేస్తే పీసెస్ డిఫాల్ట్గా వస్తుంది. సేవ్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందు స్టాక్ యాడ్ చేద్దాం. ఐటమ్స్ ట్యాబ్కి వెళ్ళండి. యాడ్ స్టాక్ ట్యాప్ చేయండి. ఈ ఐటమ్ సెలెక్ట్ చేయండి. చూడండి, ఇప్పుడు క్రేట్ యూనిట్గా సెలెక్ట్ చేయొచ్చు. 2 క్రేట్స్ ఎంటర్ చేయండి. ప్రైస్ ఆటోమేటిక్గా క్రేట్కి చూపిస్తుంది. యాడ్ స్టాక్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఐటమ్ స్క్రీన్ చూడండి. స్టాక్ మీ యూనిట్స్ అన్నింటిలో చూపిస్తుంది, పీసెస్, క్రేట్స్ మరియు లీటర్స్. ఇప్పుడు ఆర్డర్ తీసుకుందాం. ఆర్డర్స్ ట్యాబ్కి వెళ్ళండి. ఒక షాప్ సెలెక్ట్ చేయండి. టేక్ ఆర్డర్ ట్యాప్ చేయండి. ఈ ఐటమ్ యాడ్ చేయండి. చూడండి, లీటర్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది. 5 లీటర్స్ ఎంటర్ చేయండి. యాప్ ఆటోమేటిక్గా 10 పీసెస్ క్యాల్కులేట్ చేస్తుంది. మనం లెక్కలు వేయాల్సిన పని లేదు. కౌంటింగ్ మిస్టేక్స్ ఉండవు.